ఇవాళ నేను మీకు ఉగ్గాని ఎలా చేస్తానో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. దానికి మనకి మరమరాలు కావాలి. ఇవి కొంచెం థిక్ మరమరాలు అన్నమాట. అయితే మరమరాలు కావాలి అంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మనకి ఎంత కావాలి అనేది దాన్ని బట్టి తీసుకోవాలి. దీనికి ఏం మెజర్మెంట్స్ లేవు. సో ఇంత వాటికి ఇవి కావాలన్నమాట. ఒక్క టమాటా, ఒక్క ఉల్లిపాయ, ఇదేమో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదేమో పుట్నాలు, జీలకర్ర, ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. ఇది కూడా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మనం మరమరాల్ని ఫస్ట్ కొంచెం బాగా వాష్ చేసుకొని ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు దాన్ని అలా అందులో వదిలేయాలన్నమాట. తర్వాత గట్టిగా పిండి తీసేసుకోవాలి. కొంచెం అన్ని నీళ్ళల్లో బాగా తడిసేలాగా తడుపుకొని దీన్ని ఒక 3-4 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత పిండి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా గట్టిగా నీళ్ళు లేకుండా ఇలా పిండేయాలన్నమాట. నీళ్ళ చుక్క అనేది ఉండకూడదు. ఇలా పొడి పొడిగా అన్ని పిండి తీసేసుకోండి. నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా వేగాలి అలాంటి రూల్స్ ఏం లేదు. కొంచెం వేగితే చాలు. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇంకా మనం ఇందులో కారం ఏమి వేయమండి. ఎందుకు అంటే పచ్చిమిరపకాయలతో వచ్చే కారమే చాలు. ఒకవేళ కొంచెం కారం వేసుకోదలుచుకున్నా కూడా నష్టమేం లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు, కొంచెం పసుపు, టమాటాలు కొంచెం మగ్గాలి. స్టవ్ హైలోనే ఉంది, సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. టమాటాలు కొంచెం మగ్గితే చాలు. మరీ పేస్ట్ లాగా ఏం ఉడికిపోక్కర్లేదు. అక్కడక్కడ అలా తగులుతూ పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ మరమరాలు వేసేసుకుందాం. ఈ మరమరాలు వేసిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, పుట్నాల పప్పు, జీలకర్ర, ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేయకండి, ఎందుకంటే మరమరాలు కూడా కొంచెం ఉప్పగా ఉంటాయి. స్టవ్ హైలోనే ఉంది. ఇది కొంచెం మరమరాల్లో తడి అంతా పోయి బాగా వేడెక్కే వరకు ఉంచాలి. ఇలాగే కొంచెం తిని చూస్తే అప్పుడు మనకి ఉప్పు సరిపోయిందా లేదా అర్థమవుతుంది.
సరిపోయింది. ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసాం కదా మనం, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంకా అది వేసిన తర్వాత కారం వేయకుండా ఉంటేనే బెస్ట్. సో ఇది ఒక 2-3 నిమిషాలు ఇలా వేగనియండి. స్టవ్ హైలోనే ఉండాలి. వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉగ్గానికి ఖచ్చితంగా బజ్జీ ఉండాలి, అప్పుడే దాని రుచి. సో బజ్జీలు కూడా రెడీ. మీకు ఈ బజ్జీల వీడియో కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది, ఖచ్చితంగా అది కూడా ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి.